5 రాష్ట్రాల్లో ఎన్నికలైపోయేవి. అనుకున్నట్టే అస్సాము, పాండిచ్చేరి బీజేపీ గెలిచింది. సగం సగం అనే అన్ని ప్రిడిక్షన్స్ చెప్పిన బెంగాల్ బీజేపీ సునాయాసంగా గెలిచింది. చాలా సునాయాసంగా గెలిచింది. ఇక తమిళనాడుకి వస్తే మెజారిటీ డిఎంకే అన్నా ఎవరో ఒక్కలే టీవీకే అన్నా చాలామంది అంటే ఒక 20-30% హంగ్ వస్తుంది అన్నారు. ఈ 20-30% చెప్పింది నిజమైంది. అయితే హీరో కింగ్ మేకర్ విజయ్ అవుతాడు అనుకున్నారు అందరూ. విచిత్రంగా విజయే కింగ్ అయ్యాడు. సో ఇప్పుడు మరి కింగ్ మేకర్ స్థాయి నుంచి కింగ్ వచ్చాడు కాబట్టి ఈ పెరియార్ సిద్ధాంతాలు నమ్మిన వాళ్ళు అంటే తమిళనాడు అంతా పెరియార్ సిద్ధాంతం నమ్మని వాళ్ళు ఎవరు ఉండరు, నమ్మకుండా ఉండరు. ద్రవిడ సిద్ధాంతం ఇది చేయకుండా ఏ పార్టీ ఉండదు. నేను చెయ్యను అని చెప్పిన విజయ్ కూడా ఎంతో కొంత చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈయనకి కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం అంటే వామపక్షాలు వీళ్ళకి 9 సీట్లు ఉన్నాయంటే 217 వస్తాయి. ఈయనకి 117 వస్తాయి. 234 సీట్లు కాబట్టి 118 మెజారిటీ రావాలి. విజయ్కి 108 వచ్చే 10 షార్ట్ ఉంది. కాంగ్రెస్కి 5 ఉన్నాయి, సిపిఐ, సిపిఎంకి 4 ఉన్నాయి, 9 మంది అయ్యారు. అయితే ముస్లిం లీగ్కి ఒక 2 ఉన్నాయి, వాళ్ళు ఇస్తారేమో అనుకున్నారు. వాళ్ళు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు అని వాళ్ళ ప్రకటన తెలుస్తుంది. చూద్దాం. ఇక రేపైతే విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. 2 వారాల సమయం అడిగారు గవర్నర్, నేను వచ్చి చూస్తానని చెప్పారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. కానీ అంతిమంగా బీజేపీ తన మార్కు నిలబెట్టుకుంది మరోసారి. కారణం ఏదైనా బెంగాల్లో దీదీ ఓడిపోవడానికి ఎస్ఐఆర్ ఎంత కారణమో దీదీ కూడా అంతే కారణం. ఇది బెంగాల్ రాజకీయాలు తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. బీజేపీ గెలవడానికి కారణం దీదీ నిర్లక్ష్యం. దీదీ తప్పులే ఎక్కువ బీజేపీ గెలిచింది అనడానికి కారణం. ఆమె బీజేపీని కాకుండా అనకూడదు కానీ ఎన్నికల ప్రచారంలో బీజేపీని కాకుండా ఈసీతో పోరాడింది తనే చెప్పింది. కాబట్టి ఆ ఈసీ పోరాటంలో ఆమె ఓడిపోయింది.